ప్రతిదీ రాజకీయం చేయటమేనా? జగన్మోహన్ రెడ్డి పర్యటన పైన కూడా రాజకీయం చేయటమేనా? జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఇద్దరు చనిపోయారు అంటూ ఆంధ్రజ్యోతిలో కథనం. సహజ మరణాలను కూడా జగన్మోహన్ రెడ్డి పర్యటనకు లింకు పెట్టి దుర్మార్గమైన ప్రచారం చేస్తూ ఈరోజు దుర్మార్గమైన రాజకీయాన్ని చంద్రబాబు వాళ్ళ అనుకూల మీడియా చేస్తున్నారు అంటే ఇది అతిశయోక్తి కాదు. నీచపు ఆలోచనలు ఉన్నవాళ్ళు, వాళ్ళ మదిలో విషపు ఆలోచనలు ఉన్నవాళ్ళు ఇలానే ప్రచారాలు చేస్తారు. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి చూడడానికి వచ్చాడు. మధ్యాహ్నం భోజనానికి వెళ్దామని 2 గంటల కాడ భోజనానికి బయలుదేరాడు. భోజనానికి వెళ్ళేటప్పుడు హార్ట్ అటాక్తో అక్కడే పడిపోయాడు. అతను ఇమీడియట్లీ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్ళడం జరిగింది. ప్రైవేట్ ఆసుపత్రి నుండి బలవంతంగా పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చూడండి కుట్రలు కుతంత్రాలు ఎలా ఉంటాయంటే ఆ వ్యక్తి మరణాన్ని కూడా ఆ వ్యక్తిని కూడా రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు. అసలు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో జరగలేదు ఆ ఇష్యూ. జగన్మోహన్ రెడ్డి అప్పటికి రాలేదు ఆ రూట్లు. జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేని విషయంలో ఆయన్ను చూడడానికి ఎదురు చూస్తున్న ఒక వ్యక్తి మధ్యాహ్నం భోజనానికని హోటల్కి వెళ్తుంటే మార్గ మధ్యంలో గుండె నొప్పితో ఆయన చనిపోతే అది కూడా ఆల్రెడీ గుండె జబ్బు ఉన్న వ్యక్తి అతనికి గుండె జబ్బు అనేది గతం నుండే ఉంది. వైఎస్ఆర్సీపీ అభిమానులు అలాంటి మరణాలను కూడా ఇవి జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్లే జరిగింది అంటూ నీచమైన ఆలోచనతో పేపర్లో మెయిన్ హెడ్డింగ్ రాస్తారు. ఇంకేమీ వార్త లేదా రాసేదానికి? ఎందుకు ఇలా నీచమైన వార్తలు రాస్తూ దిగజారుడు రాతలు రాస్తూ జర్నలిజానికి కలంకం తెచ్చిపెడతారు? జర్నలిజం అంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి. ఏ ఒక్క రోజైనా ప్రజా సమస్యల గురించి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నట్లు ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ TV5లో కానీ వార్తలు ఎప్పుడైనా మీరు చూశారా అని నేను ప్రజలను అడుగుతున్నాను. ప్రతిపక్ష నాయకుడు ఆయన ఏదైనా పోరాటాలు చేస్తే దాన్ని హెడ్లైన్స్లో చూపించాలి, మెయిన్ పేపర్లో రాయాలి. కానీ వీళ్ళే విషప్రాతలు రాస్తారు, ప్రతిపక్షం పైన రాతలు రాస్తారు. ప్రభుత్వం చేసే తప్పులను ఒక్కటి కూడా రాయరు. సూపర్ 6 హామీలు, సూపర్ 7 హామీలు ఏమైపోయాయో ఎవరికీ తెలియదు. రాష్ట్రంలో గతంలో వచ్చే సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయినాయి. వాటి గురించి ఒక్క మాట మాట్లాడరు. విద్యారంగం, వైద్య రంగం పూర్తిగా నాశనం అయిపోయింది ఈరోజు. దాని గురించి మాట్లాడరు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేదు, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం లేదు. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు. 2 సంవత్సరాలు అవుతా ఉంది, 20 నెలలు పూర్తి అయిపోయింది. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు మీరు? 20 లక్షల ఉద్యోగాల్లో కనీసం ఒక 10% అయినా మీరు ఇవ్వగలిగారా? పోనీ నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు ఉద్యోగం లేకపోతే. పోనీ నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తామో అని చెప్పారా? 2 సంవత్సరాలు అవుతా ఉంది, ఈ ఎరకు నిరుద్యోగ భృతి లేదు, ఉద్యోగాలు లేవు. పోనీ రైతులకు గిట్టుబాటు ధర ఉందా? ఈ విషయాలపైన వీళ్ళు మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 2 వ్యక్తులు బలైపోయారట జగన్మోహన్ రెడ్డి పర్యటన వల్ల. ఎంత నీచమైన రాతలు రాస్తూ ఇంకెన్ని రోజులు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తారు అని నేను ఈనాడు ఆంధ్రజ్యోతిని ఈ వీడియో ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. అబద్ధపు మాటలతో, కల్తీ రాతలతో, కల్తీ మాటలు మాట్లాడుతూ చంద్రబాబు ఏది చెప్పినా దానికి తప్పట్లు కొడుతూ ఆవేశాన్ని ప్రదర్శిస్తారు. చంద్రబాబు పైన ఈగ వాళ్ళనివ్వరు వీళ్ళు. ఇలాంటి దుర్మార్గపు రాతలతో ప్రజల్ని ఇంకెన్ని రోజులు నమ్మించాలనుకుంటారు? ప్రజలు కూడా ఇలాంటి తప్పుడు రాతలు రాస్తూ దేవుడి పైన భక్తి లేని వీళ్ళు, దేవుడు అంటే భయం లేని వీళ్ళు తప్పుడు మాటలు మాట్లాడుతుంటే, తప్పుడు రాతలు రాస్తుంటే వీళ్ళ పేపర్లు చూడటం, వీళ్ళ మీడియా చూడటం మానేసేయండి అని ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను.